హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎంసెట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఇవి 3 వీడియోస్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మొత్తం కలిపి ఒక 45 బిట్స్ అలాగా వస్తూ ఉంటాయి. సో వీటిలో నుంచి మ్యాక్సిమం మనకి ప్రీవియస్ ఇయర్స్లో అంటే పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కటి కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లస్ వాటితో పాటుగా కాన్సెప్ట్ అంటే ఎలా తీసుకోవాలి, మనకి ఎలా ఏ కాన్సెప్ట్ యూజ్ చేసేవాడో కాన్సెప్ట్ చెప్తాను, ప్లస్ ఎడిషనల్ బిట్లు కూడా చెప్తాను. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఏమి చూడండి, కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు సీకెన్ థీటా అని ఇచ్చాడు, 1 బై సీకెన్ థీటా. సో నేను ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో మనకి ఇచ్చిన డేటా ఏమని చూడండి ఒకసారి, కాస్ థీటా బై 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఇంటూ గివెన్ డేటాలో ఏముంది 1 బై సీకెన్ థీటా. సో న్యూమరేటర్లో రెండిట్లో కాస్ థీటా కామన్ తీసేస్తున్నాను, ఓకేనా, ఇంటూ ఈ సీకెన్ థీటా ఇక్కడ రాస్తున్నాను 1 బై సీకెన్ థీటా ఇంటూ ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ మనకి 1 బై 1 ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 బై 1 మైనస్ కాస్ సైన్ థీటా, 1 మైనస్ సైన్ థీటా. ఓకే, ఇక్కడ చూడండి సీకెంట్ ఇక్కడ యాక్చువల్గా సీకెంట్ 1 బై అంతేనా, అంటే మనకు మిగిలిపోయిన కాస్ థీటా చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సరే ఇక్కడ రాద్దాం మనం, కాస్ థీటా ఇంటూ 1 బై సీకెన్ థీటా అన్నా కూడా ఏమవుతుంది మనకి కాస్ థీటానే. కాస్ థీటా అంటే 1 బై సీకెంట్ అంటే 1 బై కాస్ రాసుకుంటుందాం. కాస్ థీటా కావాలనుకోండి ఫార్ములా ఏమవుతుందా మనకి 1 బై సీకెన్ థీటా. సో అలాగే మనకి సీకెన్ థీటా కావాలి అంటే ఏం రాయొచ్చు మనకి 1 బై కాస్ థీటా. క్రాస్ మల్టిప్లై చేయండి, సీకెన్ థీటా ఇంటూ కాస్ థీటా కానీ ఎక్కడైనా కనిపించిందంటే దాని వాల్యూ 1 రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఎల్సిఎం చూడండి ఏమో రాస్తాను, 1 ప్లస్ సైన్ థీటా ఉంది, 1 మైనస్ సైన్ థీటా, 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా రాస్తున్నాను. ఎల్సిఎం అంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా, 1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1 ప్లస్ సైన్ థీటా, 1 ప్లస్ సైన్ థీటా. ఓకే, సైన్ థీటా క్యాన్సిల్ చేయండి. నెక్స్ట్ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ 1 ఎంత అవుతుందిరా 2 బై, అబ్జర్వ్ చేయండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అలాగే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటాని మనం కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. సరే, అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. దాని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం కాస్ స్క్వేర్ థీటా రాయొచ్చు. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది. టోటల్ దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 2. సో మనకు ఆప్షన్లో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ కాస్ ఏ బై 1 ప్లస్ 1 మైనస్ టాన్ ఏ సైన్ ఏ బై 1 ప్లస్ కాట్ ఏ. ఓకే, సైన్ ఏ బై కాట్. ఇక్కడ చూద్దాం మనం, కాస్ ఏ అలాగే ఉంచుతానమ్మా బై 1 మైనస్ ఈ టాన్ ఏని సైన్ ఏ బై కాస్ ఏగా రాస్తాను, సైన్ ఏ బై కాస్ ఏ ప్లస్ ఇక్కడ ఎంత ఉందో చూద్దాం, సైన్ ఏ బై 1 మైనస్ కాట్ ఏని కాస్ ఏ బై సైన్ ఏగా రాస్తాను, కాస్ ఏ బై సైన్ ఏ. ఓకే, ఇక్కడ ఎల్సిఎం కట్టేసేయండి. ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ ఎంత వస్తుందో చూడండి ఒకసారి, కాస్ ఏ అంటే ఎంత అవుతుంది మనకి కాస్ ఏ బై ఎల్సిఎం కట్టేస్తున్నాయి ఇక్కడ కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై మిగిలిపోయింది అంత ఇక్కడ కాస్ ఏ ప్లస్ ఇక్కడ ఎంత వచ్చిందో చూడరా సైన్ ఏ బై ఎల్సిఎం కట్టేస్తే ఎంత అవుతుంది మనకి సైన్ ఏ మైనస్ కాస్ ఏ బై సైన్ ఏ ఉంది. ఓకేనా, సైన్ ఏ. ఓకే, ఇక్కడ నేను ఈ కాస్ ఏని పైకి తీసుకొస్తాను అంటే ఎంత అవుతుందో చూడండి ఒకసారి, కాస్ స్క్వేర్ ఏ బై ఇక్కడ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఉంది, కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ ఈ సైన్ స్క్వేర్ పైకి వస్తే ఎంత అవుతుంది మనకి సైన్ స్క్వేర్ ఏ బై ఇక్కడ సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఉంది కదా, దీనిని కూడా మైనస్ రాసి కాస్ ఏ మైనస్ సైన్ ఏగా రాస్తాను, కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఓకేనా, కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఇక్కడ చూద్దాం మనం, కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ రాసేస్తున్నాను, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ, కాస్ ఏ మైనస్ సైన్ ఏ. రెండిటికి ఎల్సిఎం ఒకటే రాసేద్దాం, అంటే ఒకటే ఎల్సిఎం రాసుకుంటూ వస్తే
కాస్ ఏ మైనస్ సైన్ ఏ రాస్తున్నాను. కాస్ ఏ మైనస్ సైన్ ఏ, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉందనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ప్లస్ బి అనుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకుంటూ రావచ్చు, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి ఏమన్నా మనం కాస్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ నెక్స్ట్ వన్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ రాస్తున్నాను బై డినామినేటర్లో ఏముంది కాస్ ఏ మైనస్ సైన్ ఏ, కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఈ కాస్ ఏ మైనస్ సైన్ ఏకి రెండు క్యాన్సిల్ చేస్తా, అంటే మనకు టోటల్ మిగిలిపోయింది ఎంత కాస్ ఏ ప్లస్ సైన్ ఏ. కానీ ఉంటే ఆప్షన్ ఇది కరెక్ట్, కాస్ ఏ ప్లస్ సైన్ ఏ ఆప్షన్లో ఉంది చూడండి, కాస్ ఏ ప్లస్ సైన్ ఏ, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, థర్డ్ ప్రాబ్లం అంటే చూద్దాం మనం. ద ఎక్స్ప్రెషన్ కాస్ థీటా బై కొసీకెన్ థీటా ప్లస్ 1 కాస్ థీటా బై కొసీకెన్ థీటా మైనస్ 1 కెన్ బి రిటర్న్ యాజ్ అని ఇచ్చాడు. కెన్ బి రిటర్న్ యాజ్. ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. కాస్ థీటా కొసీకెన్ థీటా, నెక్స్ట్ కాస్ థీటా కొసీకెన్ థీటా మైనస్ 1. ప్రాబ్లం ఏం చేస్తానో చూద్దాం ఒకసారి. సో మన గివెన్ డేటాలో ఫార్ములా ఇచ్చాడు, మనం చూడండి లెక్క ఇచ్చింది. కాస్ థీటా బై కొసీకెన్ థీటా ప్లస్ 1 ప్లస్ కాస్ థీటా బై కొసీకెన్ థీటా మైనస్ 1. ఓకేనా, ఇదిగో కాస్ థీటా ఎలాగా రాస్తున్నాను. కొసీకెన్ థీటా అంటే లేదు, ఇక్కడ ఏం చేస్తానంటే ప్రాబ్లం అంతవరకు వెళ్ళకుండా న్యూమరేటర్ రెండిట్లో కాస్ థీటా కామన్ తీసేస్తా. కాస్ థీటా కామన్ తీస్తే 1 బై కొసీకెన్ థీటా ప్లస్ 1 ప్లస్ 1 బై కొసీకెన్ థీటా మైనస్ 1, కొసీకెన్ థీటా మైనస్ 1 కాస్ థీటా ఇంటూ, సో ఎల్సిఎం రాస్తున్నా. ఎల్సిఎం ఎంత అవుతుంది, కొసీకెన్ థీటా ప్లస్ 1 ఇంటూ కొసీకెన్ థీటా మైనస్ 1, కొసీకెన్ థీటా మైనస్ 1 క్రాస్ మల్టిప్లై చేద్దాం. అంటే ఎంత అవుతుందిరా, కొసీకెన్ థీటా మైనస్ 1 ప్లస్ కొసీకెన్ థీటా ప్లస్ 1, కొసీకెన్ థీటా ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. ఓకేనా, ప్లస్ 1 క్యాన్సిల్. ఇక్కడ మనకి మిగిలిపోయింది ఎంత కాస్ థీటా ఇంటూ 2 కొసీకెన్ థీటా బై కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1, కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఇదిగో ఇక్కడ కాస్ థీటా ఇంటూ, ఇదిగో 2 అలాగే రాస్తున్నాను, ఇంటూ కొసీకెంట్ అంటే 1 బై సైన్ థీటా రాయొచ్చు, ఇంటూ మనకేం మిగిలిపోయింది 1 బై కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1, కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీలో కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మన దగ్గర ఉంది కదా. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ కాట్ స్క్వేర్ నాకు అటు కావాలి, అటు తీసుకొచ్చేస్తున్నాను. అంటే కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, కాట్ స్క్వేర్ థీటా, కాట్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ చూద్దాం మనం, అంటే ఎంత ఉంది చూడండి, ఇక్కడ కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా రాయొచ్చు, అంటే 2 ఇంటూ కాట్ థీటా ఇంటూ 1 బై కాట్ స్క్వేర్ థీటా, 1 బై కాట్ స్క్వేర్ థీటా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ కాట్ స్క్వేర్కి ఒకటి క్యాన్సిల్ చేస్తాను, అంటే మనకి మిగిలింది ఎంత 2 ఇంటూ 1 బై కాట్ థీటా, అంటే ఏం రాయొచ్చు 2 ఇంటూ ట్యాన్ థీటా రాయొచ్చు. 1 బై కాట్ అంటే ఎంత రాయొచ్చు ట్యాన్ థీటా. సో మనకు ఆప్షన్ ఏమైంటుంది ఇప్పుడు 2 ట్యాన్ థీటా ఉంటే కరెక్ట్. 2 ట్యాన్ థీటా అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం ఏంటి చూద్దాం. ద ఎక్స్ప్రెషన్ ట్యాన్ ఏ బై 1 మైనస్ కాట్ ఏ ప్లస్ కాట్ ఏ బై 1 మైనస్ ట్యాన్ ఏ కెన్ బి రిటర్న్ యాజ్. ఈ మోడల్ లెక్కలో తరువుగా అడుగుతున్నాడు, చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు. సో ఈ మోడల్ లెక్కలు మాత్రం వదిలిపెట్టొద్దు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం మీకు ఐపీ మీద గ్రిప్ ఉండి లెక్క చేయొచ్చు. సో ఇక్కడ మనకి ప్రాబ్లం చూద్దారా. దీనిలో ట్యాన్ ఏ అన్నాడు. ట్యాన్ ఏ అంటే మనం ఏం రాయొచ్చమ్మా, సైన్ ఏ బై కాస్ ఏ రాయొచ్చు, సైన్ ఏ బై కాస్ ఏ బై నెక్స్ట్ 1 మైనస్ కాట్ ఏ అంటే కాస్ ఏ బై సైన్ ఏ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్లస్ రెండో స్టెప్ చూద్దాం. కాట్ ఏ అంటే ఏం రాయొచ్చురా మనకి, కాస్ ఏ బై సైన్ ఏ, కాస్ ఏ బై సైన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ అంటే సైన్ ఏ బై కాస్ ఏ రాయొచ్చు, సైన్ ఏ బై కాస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుందో చూద్దాం, సైన్ ఏ బై కాస్ ఏ ఇంటూ, ఓకేనా, ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను, కానీ డినామినేటర్ ఎల్సిఎం కట్టిన తర్వాత రెసిప్రోకల్ చేస్తాను. దీనికని ఎల్సిఎం కట్టేసిన అనుకోండి ఎంత అవుతుంది, ఇది సైన్ ఏ మైనస్ కాస్ ఏ. ఇది రివర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వస్తే ఏమవుతుంది మనకి సైన్ ఏ అవుతుంది బై ఎంత అవుతుంది మనకి, ఇది సైన్ ఏ మైనస్ కాస్ ఏ, సైన్ ఏ మైనస్ కాస్ ఏ. నెక్స్ట్ ప్లస్
ఇక్కడ చూద్దాం కాస్ ఏ బై సైన్ ఏ, కాస్ ఏ బై సైన్ ఏ ఇంటూ ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకి కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ, కాస్ ఏ పైకి వస్తుంది అంటే ఏమవుతుంది కాస్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ, కాస్ ఏ మైనస్ సైన్ ఏ, కాస్ ఏ మైనస్ సైన్ ఇంటూ సైన్ ఎంత అవుతుంది మనకి సైన్ స్క్వేర్ ఏ, ఇక్కడ రాసేస్తున్నాను సైన్ స్క్వేర్ ఏ బై ఇదిగో కాస్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ రాసేసాను. నెక్స్ట్ ప్లస్ కాస్ ఇంటూ కాస్ ఎంత అవుతుంది కాస్ స్క్వేర్ ఏ బై సైన్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ ఏ, కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఇక్కడ ఒక అబ్జర్వేషన్, ఇక్కడ సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఉంది, ఇక్కడ ఏముంది మనకి కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఉంది. ఈ రెండిట్లో మనకి ఇక్కడ చూద్దాం దీనిని ఏం మారుస్తానంటే కాస్ ఏ మైనస్ సైన్ ఏని సైన్ ఏ మైనస్ కాస్ ఏగా రాస్తాను, సైన్ ఏ మైనస్ కాస్ ఏగా, అంటే ఆటోమేటిక్గా ఈ సైన్ ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది. ఓకే ఇప్పుడు చూద్దాం కాస్ ఏ సైన్ ఏ మైనస్ కాస్ ఏ, సైన్ ఏ మైనస్ కాస్ ఏ, అంటే ఈ సైన్ ఏ మైనస్ కాస్ ఏ సైన్ ఏ మైనస్ కాస్ ఏ రెండిట్లో కామన్గా ఉందిగా, దాన్ని ఎల్సిఎం తీసుకుందాం. అంటే ఏం రాద్దాం మనం బై సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఎల్సిఎం తీసేసుకున్నాం. సో ఈ రెండింటికి కామన్గా ఎల్సిఎం తీసుకున్నాం. ఇప్పుడు కాస్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ, కాస్ ఏ ఇంటూ ఈ పార్ట్ ఉంది అంటే ఇది మిస్ అయింది కదా, సో మనకి ఇది దీంతో మల్టిప్లై అవుతుంది అంటే ఏమవుతుంది మనకి సైన్ క్యూబ్ ఏ, సైన్ క్యూబ్ ఏ మైనస్ దీనికి ఇది మిస్ అయిందంటే ఎంత అవుతుంది మనకి కాస్ క్యూబ్ ఏ, సైన్ క్యూబ్ ఏ మైనస్ కాస్ క్యూబ్ ఏ. సో నేను ఈ పార్ట్ని ఎలా కన్వర్ట్ చేయాలి ఒక్కసారి చూద్దాం. మనం ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏం రాయొచ్చు మనం ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ రాయొచ్చు. సో ఇక్కడ నేను ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏం రాయొచ్చు మరి ఇప్పుడు ఏ మైనస్ బి అంటే సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఇంటూ నెక్స్ట్ ఎంత రాద్దాం సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ, అదేనా సైన్ ఏ ఇంటూ కాస్ ఏ, నెక్స్ట్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ బై, అదేనా బై ఎంత ఉందా మనకి ఎల్సిఎము సైన్ ఏ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ మైనస్ కాస్ ఏ, మిగిలిపోయిన ఎల్సిఎం రాసుకుంటూ వచ్చాను. సో నేను ఈ సైన్ క్యూబ్ ఏ కాస్ క్యూబ్ని ఏం రాశాను నేను ఇక్కడ ఏ ఫామ్లో ఉంది ఇది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది, దాన్ని ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఈ టర్మ్ దీనికి క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేస్తే సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్, కాసు స్క్వేర్ కదా ఇది, ఇది కాసు స్క్వేర్, సైన్ స్క్వేర్ ప్లస్ కాసు స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 1 అంటే దట్ ఇంప్లైస్ 1 ప్లస్ మిగిలిపోయింది ఎంత మనకి సైన్ ఏ కాస్ ఏ బై ఇంకెంత ఉందా ఇక్కడ సైన్ ఏ కాస్ ఏ ఉంది, సైన్ ఏ కాస్ ఏ. సపరేట్ చేద్దాం, సపరేట్ చేస్తే దట్ ఇంప్లైస్ 1 బై సైన్ ఏ కాస్ ఏ అంటే 1 బై సైన్ అంటే కోసీకెంట్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ సైన్ ఏ కాస్ ఏ బై సైన్ ఏ కాస్ ఏ అంటే ఎంత అవుతుంది 1. సో టోటల్గా ఏం రాయొచ్చు మనం 1 ప్లస్ సీకెంట్ ఏ ఇంటూ కోసీకెంట్ ఏ అని కానీ ఉంటే అది ఆప్షన్ అవుతుంది. మనకి దేనిలో ఉంది చూడండి 4th one ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకే నెక్స్ట్ 5th ప్రాబ్లం ఏంటి చూద్దాం. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x 3/2 ఇంటూ సైన్ పవర్ 4x కాస్ పవర్ 4x. గుర్తుపెట్టుకోండి దీనికి లాజిక్ చెప్తాను. సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x మీకు ఎక్కడ కనిపించిన సైన్ పవర్ 6x కాస్ పవర్ దీన్ని 1 - 3 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు. సైన్ పవర్ 6 కాస్ పవర్ 6 ఉన్నప్పుడు. మరి ఒకవేళ సైన్ పవర్ 4x కాస్ పవర్ 4x ఉంటే 1 - 2 సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకి ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. మనం దానిలో ఇచ్చిన ప్రాబ్లంలో సైన్ పవర్ 6 కాస్ పవర్ 6 అంటే ఎంత రాద్దాం 1 - 3 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే నెక్స్ట్ -3/2 ఇంటూ 1 - 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. 1 - 3 సైన్ స్క్వేర్ ఎక్స్
ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3/2 ప్లస్ 3/2 ఇంటూ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. అంటే ఈ -3/2తో దీనిలో ఉన్న ప్రతి టర్మ్ని మల్టిప్లై చేశాను. -3/2 ఇంటూ -1 అంటే -3/2 ప్లస్ 1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇక్కడ చూద్దాం మనం ఇది క్యాన్సిల్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలినంత 1 - 3 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3/2 ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇదేమో మైనస్ టర్మ్, ఇదేమో ప్లస్ టర్మ్, క్యాన్సిల్. మనకి మిగిలిపోయింది 1 - 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - 3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. -1/2 అంటే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో మీకు ఎక్కడైనా కానీ ఈ ఫార్ములాస్ వస్తే షార్ట్ కట్ ఉపయోగించుకోండి. వీటిని ఎలా రాయాలి అంటే sin పవర్ 6 దీన్ని sin స్క్వేర్ హోల్ పవర్ 3 కాస్ స్క్వేర్ హోల్ పవర్ 3 ఏక్యూ ప్లస్ బీక్యూ ఫామ్ వచ్చింది, కన్వర్ట్ చేసుకుంటే వచ్చింది. తర్వాత రెగ్యులర్ వీడియోస్ జేఈ మెయిన్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు జేఈ మెయిన్స్ టాపిక్స్లో వీటి ప్రూఫ్స్ అన్నీ చేసుకుంటూ వస్తాను. ఓకే, 6th ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. లెట్ ఎఫ్ ఆఫ్ కే ఈక్వల్ టు 1/k ఇంటూ సైన్ పవర్ కే ప్లస్ కాస్ పవర్ కే ఫర్ కే ఈక్వల్ టు ఏమన్నాడు 1 2 3 సో ఆన్. అంటే కే వాల్యూ 1 అయినా 2 అయినా 3 అయినా ఏదైనా డిఫైన్ చేయొచ్చు. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ కే ప్లేస్లో చూడండి ఎఫ్ ఆఫ్ కే ఉంటే ఎఫ్ ఆఫ్ 4 అంటే డిఫైన్ చేసుకోవచ్చుగా. సో నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఎఫ్ ఆఫ్ 4 అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ 6 అంటే ఏంటి ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో కావాల్సింది ఏంటి, కే ఈక్వల్ రాస్తే ఎఫ్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్, ఓకేనా, మైనస్ ఎఫ్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 6 ఇంటూ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ 4 అంటే ఏం రాయొచ్చు మనం, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ అదేనా 1/4 ఇంటూ సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x. కే ప్లేస్లో 4 రన్ చేస్తున్నాను, ఇక్కడేమో 6 రన్ చేయాలి. మైనస్ 1/6 ఇంటూ సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x. ఓకే, మనకి ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో చేసాం. సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x అని ఎక్కడన్నా వస్తే మనం ఏం చూడవచ్చు, 1 - 3 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ సైన్ పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x అని వస్తే 1 - 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ రెండింటిని మనం ఉపయోగించాలి. ఈ రెండింటిని ఉపయోగిస్తే లెక్క షార్ట్ కట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ 1/4 యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. 1/4 ఇంటూ దీన్ని 1 - 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1/6 ఇంటూ 1 - 3 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. మల్టిప్లై చేయండి రా. 1/4 ఇంటూ 1 అంటే 1/4 మైనస్ 2/4 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1/6 ఇంటూ అంటే 1/6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/6 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. అబ్జర్వ్ చేయండి, దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 1/2 వచ్చింది, ఇది క్యాన్సిల్ చేసినా మనకి 1/2 వస్తుంది. అంటే మనకి మిగిలిపోయింది ఇక్కడ అంటే చూడండి 1/4 మైనస్ 1/6 మైనస్ 1/2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది, ఇంకోటి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఈ టర్ము టోటల్ క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చిన ఎల్సిఎం ఎంత ఇక్కడ 4 6 అంటే 24 తీసుకుందాం. ఇది రాసుకుంటూ వస్తాను, ఎంత అవుతుంది 6 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/24 అంటే ఎంత వచ్చింది మనకి 1/12 కానీ ఉంటే ఆప్షన్లో కరెక్ట్. 1/12 అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 7th ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. లెట్ పీ థీటా సచ్ దట్ సైన్ థీటా మైనస్ కాస్ థీటా √2 ఇంటూ సైన్ థీటా. అంటే ఇక్కడ నేను ఫస్ట్ పీ వాల్యూ తీసుకుంటూ వస్తాను. పీ ఈక్వల్ ఎలా డిఫైన్ చేసినో చూద్దాం. సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ కాస్ థీటా ఇలా డిఫైన్ చేసాడు. సైన్ థీటాను అలాగే ఉంచి దట్ ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ కాస్ థీటా ఉంది, దీన్ని తీసుకొస్తే ప్లస్ కాస్ థీటా అవుతుంది. ఇగో సైన్ థీటా అలాగే ఉంచుతున్నాను,
ఈ రెండిట్లో కాస్ తీటా కామన్ తీస్తాను. కాస్ తీటా కామన్ తీస్తే ఆటోమేటిక్ ఇటు బై అవుతుంది కాబట్టి బై కాస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు √2 + 1 ఉంది. అంటే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు √2 + 1 అంటే పి ఈక్వల్ టు అన్న ట్యాన్ తీటా అన్న √2 + 1. ఓకే, ఫైనల్ చేసేస్తాం. ఓకే, సెకండ్ వన్ ఏముంది చూద్దాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా ప్లస్ కాస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైన్ తీటా, √2 ఇంటూ సైన్ తీటా. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు √2 సైన్ తీటా మైనస్ సైన్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో సైన్ తీటా కామన్ తీస్తాం. సైన్ తీటా కామన్ తీస్తే బై అవుతుంది కాబట్టి కాస్ తీటా బై సైన్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు √2 - 1 అంటే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు √2 - 1 వచ్చింది. అంటే కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు √2 - 1ని √2 - 1 బై అంటే ఎంత అవుతుంది √2 అంటే మనకి ఇక్కడ ఏవైతే ఉందో వాల్యూ చూద్దాం. 1 రాస్తే √2 + 1 బై √2 + 1 రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయాలి అంటే మనకి ఫార్ములా లేదు. ఇదంతా కాకుండా సింపుల్గా మనకి దీన్ని ట్యాన్ తీటా కావాలి అంటే ఆటోమేటిక్గా రెసిప్రోకల్ రాయాలి. రెసిప్రోకల్ అంటే 1 బై ఏం రాద్దాం ఇది √2 - 1, √2 - 1. ఇప్పుడు దీన్ని √2 + 1 బై √2 + 1 రాసి అప్పుడు ఎంత అవుతుంది మనకి ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది పైన √2 + 1 ఉంటుంది బై ఇక్కడ ఎంత అవుతుంది చూడండి a - b ఇంటూ a + b అంటే a² - b², a² - b² అంటే 2 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది √2 + 1. అబ్జర్వ్ చేయండి, ఇది క్యూ వాల్యూ అంటే టోటల్గా ఏమవుతుంది మనకి p = q అనేది ఆప్షన్ ఉంటే కరెక్ట్. p = q అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇఫ్ సీకెన్ పవర్ 4 తీటా సీకెన్ స్క్వేర్ తీటా ట్యాన్ ప్లస్ ట్యాన్ పవర్ 4 తీటా ట్యాన్ స్క్వేర్ తీటా ఉంది. సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఉంది. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ చూద్దాం. ముందు లెక్క చూద్దాం. ఇక్కడ గివెన్ డేటాలో అబ్జర్వ్ చేయండి, సీకెన్ స్క్వేర్ తీటాని కామన్ తీస్తాను. సీకెన్ స్క్వేర్ తీటా అంటే 2 టర్మ్స్లో నుంచి సీకెన్ స్క్వేర్ కామన్ తీస్తాను. సీకెన్ స్క్వేర్ కామన్ తీస్తే ఇంకెంత ఉంటుంది ఇక్కడ ఇంకొక సీకెన్ స్క్వేర్ తీటా ఉంటుంది +1 ఉంటుంది. అదే కదా దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ ట్యాన్ పవర్ 4 తీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా యాజ్ రీజ్గా రాసేస్తాను ట్యాన్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఏంటి మనకి సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 రాయొచ్చు. సో నాకు సీకెన్ స్క్వేర్ తీటా మాత్రమే కావాలి అంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా రాయొచ్చు. సీకెన్ స్క్వేర్ తీటాని ఏం రాయొచ్చు మనం 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు ఆ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఇక్కడ అప్లై చేస్తాం. అంటే ఏం రాద్దాం ఈ సీకెన్ స్క్వేర్ తీటా బదులు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఇంటూ ఈ సీకెన్ స్క్వేర్ బదులు కూడా 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా +1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ ట్యాన్ పవర్ 4 తీటా ఇంటూ ట్యాన్ స్క్వేర్ తీటా రాస్తాను. ట్యాన్ స్క్వేర్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఇంటూ 2 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా 2 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ ట్యాన్ పవర్ 4 తీటా ఇంటూ ట్యాన్ స్క్వేర్ తీటా. ఓకే, ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 2 ఎంత అవుతుందిరా 2, 2 ఇంటూ ట్యాన్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 2 ట్యాన్ స్క్వేర్ తీటా అదే కదా 2 ట్యాన్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ 1 ఇంటూ 2 అంటే 2 అవుతుంది. 1 ఇంటూ ట్యాన్ స్క్వేర్ తీటా ట్యాన్ స్క్వేర్ తీటానే. నెక్స్ట్ 2 ఇంటూ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే ఎంత అవుతుంది మనకి 2 ట్యాన్ స్క్వేర్ తీటా 2 ట్యాన్ స్క్వేర్ తీటా. ఈ రెండు గ్రూప్కి ఎంత అవుతుంది మనకి ట్యాన్ పవర్ 4 తీటా ట్యాన్ పవర్ 4 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ ట్యాన్ పవర్ 4 తీటా ఇంటూ ట్యాన్ స్క్వేర్ తీటా రాస్తున్నాను ట్యాన్ స్క్వేర్ తీటా. ఓకేనా ట్యాన్ స్క్వేర్ తీటా. వీటిల్లో మనం ఏం మాడిఫై చేయొచ్చు చూడండి ఒకసారి. ట్యాన్ పవర్ 4 కామన్ తీసేయచ్చా. ట్యాన్ పవర్ 4 క్యాన్సిల్ చేసేస్తాను. క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఎంత మిగిలింది మనకి 3 ట్యాన్ స్క్వేర్ తీటా. ఆ ట్యాన్ స్క్వేర్ తీటా ఇటు రాస్తే మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ అటు రాస్తే ఎంత అవుతుంది 2 అంటే ఎంత అవుతుంది మనకి 2 ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 8. క్యాన్సిల్ చేస్తే ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 4
tan theta ఈజ్ ఈక్వల్ టు +or-2 ఏదైనా రాయొచ్చు, +or-2. సో ఇక్కడ నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఇది తీటా అనుకుంటే tan theta అంటే ఏం రాయొచ్చు, tan theta 2 వచ్చిందంటే దట్ ఇంప్లైస్ ఇది 2 ఇది 1 అంటే ఇది ఎంత అవుతుంది మనకి √5 అవుతుంది, అంతే కదా √5. సో నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఎంత అవుతుంది 2/√5. కానీ కావాల్సింది ఏంటి sin square theta అంటే 2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది, √5 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 5 అంటే sin square theta ఇప్పుడు ఎంత ఉంటే కరెక్ట్ మనకి 4/5 అంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్, ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, 9th ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇక్కడ ఒకసారి చూడండి, చూడు sin x ప్లస్ cosecant x ఈక్వల్ టు 2, దెన్ sin పవర్ nx cosecant పవర్ nx ఏంటో చూద్దాం మనం ఒకసారి. మనకు 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఫస్ట్ ప్రాబ్లం sin x. ఇక్కడ sin x cosecant x రిలేషన్ ఏంటి, sin x ఇది కూడా ఎంసెట్లో ఇచ్చాడు, చాలాసార్లు ఇస్తున్నాడు, 2021లో ఇచ్చాడు. నెక్స్ట్ sin x ఈజ్ ఈక్వల్ టు 1/cosecant x రాయొచ్చు కదా. నెక్స్ట్ cosecant x ఈజ్ ఈక్వల్ టు 1/sin x రాయొచ్చు. కావాలంటే cosecant x ఇంటూ sin x కావాలంటే 1 రాయొచ్చు. ఈ 2 కండిషన్లు చూసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ప్రాబ్లం చూడండి, sin x ఇచ్చాడు, యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, ప్లస్ cosecant అంటే 1/sin x రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. cosecant అంటే 1/, క్రాస్ మల్టిప్లై చేయండి ఎంత అవుతుంది ఇది, sin x ఇంటూ sin x ఎంత sin square x ప్లస్ 1 LCM ఎంత రాయొచ్చమ్మా sin x, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ చూద్దాం, sin square x ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 2 sin x అవుతుంది. ఇది తీసుకొచ్చేయండి రా, sin square x మైనస్ 2 sin x ప్లస్ 1 ఉంది, దీన్ని 1 స్క్వేర్ రాయొచ్చు. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఎంత అవుతుంది మనకి -2ab అంటే sin x మైనస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే sin x 1 ఈక్వల్ టు 0, sin x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 1. sin x వాల్యూ 1 అయిందంటే cosecant x కూడా ఆటోమేటిక్ 1/1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. మనకు కావాల్సింది ఇదే కదా, అంటే ఎంత అవుతుంది 1 హోల్ పవర్ 1 హోల్ పవర్ 1 అంటే ఎంత అవుతుంది 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మనకు ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, 10th ప్రాబ్లం చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఇదే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఒకసారి మనం ఈ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. a + b హోల్ క్యూబ్ అని వస్తే a³ ప్లస్ 3ab² ప్లస్ 3a² ప్లస్ b³ ఈ ఫార్ములా రాయొచ్చు. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b, ఈ రెండిట్లో ఏ ఫామ్లో ఉన్న a + b హోల్ క్యూబ్ ఫామే. అయితే ఇప్పుడు లెక్కలోకి వద్దాం. sin square x ప్లస్ cos square x, sin square x ప్లస్ sin x, ఇదిగో ఈ sin x ఎలాగే ఉంచి దట్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ఈ sin square తీసుకొస్తున్నాను అంటే ఎంత అవుతుంది మనకి 1 - sin square x, అదే కదా 1 - sin square x. ఇక్కడ చూద్దాం sin x అలాగే ఉంచుతున్నాను దట్ ఈజ్ ఈక్వల్ 1 - sin square x అంటే ఎంత అవుతుంది మనకి cos square x, అదేనా cos square x. ఈ 1 - sin square x అంటే ఇప్పుడు నువ్వు sin x బదులు ఎంత రాయొచ్చు cos square x రాయొచ్చు, అంతే కదా sin x బదులు cos square x రాయొచ్చు. ఓకే, ఇంకొద్ది రాద్దాం, లెక్కలోకి వెళ్దాం. మనకి ఎంత ఉందో చూద్దాం. sin cos పవర్ 12 ఉంది, cos పవర్ 12 అంటే దీన్ని cos square x హోల్ పవర్ 6 అని, ప్లస్ దీన్ని 3 ఇంటూ cos square x హోల్ పవర్ 5 అని, నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ cos square x హోల్ పవర్ 4 అని, ప్లస్ cos square x హోల్ పవర్ 3 -2 రాసుకుంటూ రావచ్చు, ఓకేనా -2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ cos square x బదులు ఏమి రాయొచ్చు sin x హోల్ పవర్ 6 ప్లస్ 3 ఇంటూ sin x హోల్ పవర్ 5 రాయొచ్చు, ప్లస్ 3 ఇంటూ sin పవర్ 4x ఇంటూ ప్లస్ దీన్ని sin x హోల్ క్యూబ్ రాయొచ్చు దట్ ఈజ్ ఈక్వల్ టు -2. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది a³ అదేనా a³ ప్లస్ b³ అంటే దీన్ని ఏం రాయొచ్చు ఫామ్ చూడండి ఒకసారి,
సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ క్యూబ్ రాయొచ్చు ప్లస్ దీన్ని 3 ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ అని ప్లస్ దీన్ని 3 ఇంటూ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అని ప్లస్ సైన్ క్యూబ్ ఎక్స్ -2గా రాసుకుంటూ వస్తాను. అంటే ఈ ఫార్ములా మొత్తం అబ్జర్వ్ చేయండి. ఇది ఏ అనుకుంటే అంటే సైన్ క్యూబ్ ఎక్స్ ఏ అనుకుంటే ఇది బి అనుకుంటాను. అంటే 3a²b 3ab² అంటే ఇది మొత్తం మనకి ఏ ఫామ్లో ఉంది, a+b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. a+b హోల్ క్యూబ్ అంటే ఎవరు రాయొచ్చు మనం, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ హోల్ క్యూబ్ -2 సైన్ క్యూబ్ ఎక్స్ మైనస్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ హోల్ క్యూబ్ -2 ఫామ్లో ఉంది. ఇదిగో ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తున్నాం మనం, ఏంది ఇదేం మార్చలేము. ప్లస్ కానీ సైన్ ఎక్స్ అంటే ఎవరు రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్. కాబట్టి ఎవరు రాద్దాం, కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ మొత్తానికి హోల్ క్యూబ్ -2 రాస్తాం. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ప్రకారం ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 1. కాబట్టి ఎంత అవుతుంది మనకి 1³ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 -2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -1. సో మోస్ట్ దీంట్లో -1 అనేది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. సో మనకి ఈ ఫార్ములా మీద గ్రిప్ ఉంటే, ఈ ఫార్ములా తెలిసి ఉంటేనే ఆ లెక్క ప్యాటర్న్ ఎలా చేయాలో ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా. ఓకే, 11th ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. ఇఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఈక్వల్ టు 1 దెన్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్ ఈజ్ గివెన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఏంటి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది బాగా గుర్తుండాలి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. మనకి ప్రాబ్లం ఏముందో చూడండి. ఇక్కడ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, అదే కదా 1 మైనస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఈ ప్రాబ్లంలో మనం ప్రాబ్లం ఏం చేద్దామో చూద్దాం. సరే లేదు దీన్ని ఇలాగే ఉంచుతున్నాను, సీకెంట్ ఎక్స్ అలాగే ఉంచి ప్లస్ ఈ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తాను, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్. సో నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను. మిగిలిపోయింది ఎంత మనకి, tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. నాకు tan స్క్వేర్ ఎక్స్ ఒక్కటే కావాలి, సీకెంట్ ఎక్స్ అట్లా రాస్తున్నాను. అంటే ఎంత అవుతుంది మనకి మైనస్ సీకెంట్ ఎక్స్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది మనకి tan పవర్ 4x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఈ tan పవర్ 4 అలాగే ఉంచి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే దీని నుంచి సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు అటు రాస్తే ఏమవుతుంది మనకి 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. అంటే ఈ సీకెంట్ స్క్వేర్ బదులు ఏం రాయొచ్చు నేను, 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. అగైన్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాను. అగైన్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది tan పవర్ 8x అవుతుంది. ఇదేమవుతుంది మనకి 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ మొత్తానికి హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు, tan పవర్ 8x ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ tan పవర్ 4x ప్లస్ 2ab అంటే 2 tan స్క్వేర్ ఎక్స్ అవుతుంది, 2 tan స్క్వేర్ ఎక్స్. టర్మ్స్ అన్నిటి తీసుకొచ్చేయండి రా. tan పవర్ 8x అలాగే ఉంచుతాను మైనస్ tan పవర్ 4x ఇటు తీసుకొచ్చాను మైనస్ అయింది, మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్ కూడా ఇటు తీసుకొచ్చాను దట్ ఈజ్ ఈక్వల్ ఇటువైపు 1 మాత్రమే ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, tan పవర్ 8 ఉంది, tan పవర్ 4 ఉంది, మైనస్ 2 tan స్క్వేర్ ప్లస్ 1 కావాలి. కాబట్టి ఏం చేద్దాం మనం చూడండి ఒకసారి, tan పవర్ 8x మైనస్ tan పవర్ 4x మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 అటువైపు ఇటువైపు యాడ్ చేయండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఇక్కడ కావాల్సింది tan పవర్ 4 ఇదే కదా. అంటే tan పవర్ 8x మైనస్ tan పవర్ 4x మైనస్ 2 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎక్కడ ఉందో చూడండి, 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ ఉంది కదా మనకి -2 కాదు, ఇది +2, +2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 2 ఉంటే కరెక్ట్ ఆప్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఓకే, 12th ప్రాబ్లం ఏంటో చూద్దాం మనం. 0 ఈజ్ లెస్ దాన్ x ఈజ్ లెస్ దాన్ 5/4 sin x ప్లస్ cos x 5/4 దెన్ ద వాల్యూ ఆఫ్ 16 cos x మైనస్ sin x హోల్ స్క్వేర్ వాల్యూ కావాలి, sin x మైనస్ cos x. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి గివెన్ డేటాలో sin x ప్లస్ cos x ఇచ్చాడు, దాన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. sin x ప్లస్ cos x అంటే దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే a ప్లస్ b హోల్ స్క్వేర్ sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x ప్లస్
2 sin x ఇంటూ కాస్ ఎక్స్ ఈక్వల్ ఇది 25/16 అవుతుంది. అదే కదా 25/t. అంటే గివెన్ డేటాలో ఈ టర్మ్ నేను స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశాను. ఇప్పుడు చూద్దాం మనం. ఈ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 కాబట్టి 2 sin x కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25/16. ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 కాబట్టి -1 రాస్తున్నాను. -1 రాస్తే దట్ ఈజ్ ఈక్వల్ 25 - 16/16 దట్ ఈజ్ ఈక్వల్ టు 9/16. సో నాకు కావాల్సిన వాల్యూ 2 sin x ఇంటూ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/16. సో మనకు కావాల్సిన వాల్యూ తీద్దాం ఇప్పుడు. మనకి 16 ఇంటూ sin x మైనస్ కాస్ ఎక్స్ ఏదైనా ఒకటే కదా హోల్ స్క్వేర్ అయినప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్గా ఇందులో ఇది ఎంత రాద్దాం మనం సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 sin x కాస్ ఎక్స్ 2 sin x కాస్ ఎక్స్ ఇక్కడ వాల్యూ రాద్దాం. 16 రాస్తున్నాను. ఈ సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఈ 2 sin x కాస్ ఎక్స్ అంటే ఆల్రెడీ మన దగ్గర వాల్యూ ఉంది ఎంత 9/16 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 1 అంతా 16 మైనస్ 9/16 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 7/16 16 క్యాన్సిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 7 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే 13th ప్రాబ్లం చూద్దాం. 3 sin x మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ 4 ప్లస్ 6 sin x మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్ 4 ఇంటూ సైన్ పవర్ 6 కాస్ పవర్ 6. ఈ ప్రాబ్లమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంగ్తీగా వస్తాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనం ఏదో ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో అంటే యాంగిల్ తీటానో జీరో వాల్యూ ఏదో ఒకటి వెరిఫై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees వెరిఫై చేస్తాను. ఎక్స్ ఈక్వల్ టు 90 degrees వెరిఫై చేస్తాను. 90 degrees వెరిఫై చేయటం అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ 90 అయితేనేమో 1 అవుతుంది. నెక్స్ట్ కాస్ 90 అయితేనేమో 0 అవుతుంది. ఈ రెండింటిలో వెరిఫై చేసుకుంటూ వస్తాను. ఓకేనా ఇక్కడ వెరిఫై చేద్దాం. సో టోటల్గా మనకి ఎంత అవుతుంది ఇక్కడ 3 ఇంటూ సైన్ 90 అంటే ఎంత అవుతుంది 1 మైనస్ 0 హోల్ పవర్ 4 ప్లస్ నెక్స్ట్ 6 ఇంటూ 1 ప్లస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ 0 4 ఇంటూ 1 ప్లస్ 0 3 ఇంటూ 1 పవర్ 4 అంటే 1 నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ కూడా 1 ప్లస్ 4 ఇంటూ కూడా 1 అవుతుంది. సో టోటల్గా 3 + 9 అంటే ఎంత అవుతుంది మనకి 13 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 13 ఆప్షన్ చూడండి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనకి ఇట్లాంటి వాటిని మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చినప్పుడు లెంగ్తీగా ఉందనుకోండి మనకి వెరిఫికేషన్ మనకి న్యూమరికల్స్లో అంటే తీటా వాల్యూ కాకుండా వేరేది ఉంటే సింపుల్ లాజిక్ ఏంటంటే తీటా ప్లేస్లో ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో ఈజీగా ఉండేది. ట్యాన్ కానీ కాట్ కానీ కనిపించింది అంటే అబ్జర్వ్ చేయండి. ట్యాన్ తీటా కానీ కాట్ తీటా కానీ కనిపించిందంటే మ్యాక్సిమం తీటా ఈజ్ ఈక్వల్ టు 45 degreesకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదు సైన్ తీటా కానీ కాస్ తీటా కానీ సీకెంట్ తీటా కానీ కొసీకెంట్ తీటా కానీ ఈ నాలుగిట్లో ఏది కనపడ్డా తీటా ఈక్వల్ టు 0 ఆర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 90కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ తీటా వాల్యూ అంటే యాంగిల్ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ రాసామనుకోండి తీటా అయి ఉండొచ్చు ఎక్స్ అయి ఉండొచ్చు రాస్తే మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో రెండిట్లో ఒక్కోసారి ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇస్తాడు. ఆప్షన్స్లో కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఇచ్చాడు అనుకోండి. ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో కూడా ఈ వాల్యూసే రెండు వైపులా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే మనకు కరెక్ట్గా వస్తుందో అదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మనకి. ఓకేనా ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ద వాల్యూ ఆఫ్ 36 cos square 9 degrees -1 cos square 27 degrees -1 cos square 81 degrees -1 cos square 243 -1 చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలా జాగ్రత్తగా వినండి. సో ముందు దీంట్లో ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు చిన్న లాజిక్ చేద్దాం మనం. 4 cos square θ -1 ఏం చేయాలి ఇక్కడ ఒకసారి చూద్దాం. 4 ఇంటూ ఇదేం రాయొచ్చు మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా -1 రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ మొత్తం మల్టిప్లై చేయండి రా 4 మైనస్ 4 సైన్ స్క్వేర్ తీటా -1 అదే కదా. దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాద్దాం మనం 4 మైనస్ 1 అంటే 3 రాయొచ్చు. అంటే ఏం రాయొచ్చు 3 మైనస్ 4
sin square theta, 4 sin square theta, that is equal to ఇక్కడ రాస్తున్నా 4 cos square theta minus 1ని that is equal to ఇక్కడ 3 minus 4 sin square theta ని న్యూమరేటర్ని డినామినేటర్ని sin thetaతో మల్టిప్లై చేస్తున్నా. అంటే ఏమవుతుంది చూడండి, 3 sin theta minus 4 sin cube theta by sin theta that is equal to ఇది sin 3 theta by sin theta అవుతుంది. sin 3 theta by sin theta అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది 4 cos square theta minus 1ని ఏం రాయొచ్చు, sin 3 theta by sin theta రాయొచ్చు. అది మనం గమనించాలి. ఇప్పుడు లెక్కలోకి వెళ్ళిపోదాం మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ ఇక్కడ చూడండి 4 cos square theta, theta ఎంత 9 degrees, 4 cos square theta minus 1 అంటే sin 3 theta, sin ఇంటూ 3 ఇంటూ 9 అంటే ఎంత 27 అంతే కదా, 27 degrees బై sin theta అంటే sin 9 degrees ఇంటూ ఓకే రైట్. నెక్స్ట్ వన్ 4 cos square 27, 3 ఇంటూ 27 81 అంటే sin 81 degrees బై sin 27 degrees. నెక్స్ట్ అగైన్ 3 ఇంటూ cos 3 theta, 3 ఇంటూ 81 అంటే ఎంత అవుతుంది 243 కాబట్టి sin 243 degrees బై sin 18 degrees ప్లస్ నెక్స్ట్ రెండోది ఏమొచ్చింది మనకి sin 729 degrees బై sin ఎంత ఉందిరా మనకి 243 degrees ఈ వాల్యూస్ రావాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇదిగో ఇక్కడ 27 ఉంది 27, 81 ఉంది 81, 243 క్యాన్సిల్. మనకి మిగిలిపోయింది ఏంటో చూడరు ఇక్కడ 36 ఇంటూ అదేనా 36 ఇంటూ మనకి మిగిలిపోయింది ఎంత అక్కడ sin 729 degrees బై sin 9 degrees ఓకేనా. 36 ఇంటూ sin దీన్ని 720 degrees ప్లస్ 9 degrees రాయొచ్చు బై sin 9 degrees. అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకి ఇక్కడ 0 degree ఉంటుంది, ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 180 ఉంటుంది, ఇక్కడ 270 ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది మనకి 360 అయినా ఇక్కడే ఉంటుంది, మళ్ళీ 720 అయినా ఇక్కడే ఉంటుంది అంతే కదా. కంప్లీట్ ఒక రొటేషన్ తిరిగింది అంటే 360 degrees అంటాం, కంప్లీట్గా ఇంకో రొటేషన్ తిరిగిందంటే 720. ఎప్పుడైనా కంప్లీట్ రొటేషన్ తిరిగింది అంటే అసలు ఏమీ తిరగనట్టే అంతే కదా, అసలు ఏమీ తిరగనట్టే కదా. మళ్ళీ ఫస్ట్ క్వార్టర్కి వచ్చి ఆగిపోతుంది అంటే మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడికే వస్తుంది అంటే రొటేషన్ అయినట్టు. 360 ఉన్నా ఏమి తిరగనట్టుగా క్యాన్సిల్ చేయొచ్చు, 720 ఉన్నా క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఫస్ట్ క్వార్టర్కి వచ్చింది. కాబట్టి ఇక్కడ sin ఆఫ్ 720 ప్లస్ 9 degrees ఉందంటే 2 rotations కంప్లీట్ అయినాయి అంటే మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చి ఆగినట్టే కదా. కాబట్టి 720 తీసేస్తాను. అప్పుడు మనకి మిగిలిపోయినంత 36 ఇంటూ sin 9 degrees బై అగైన్ sin 9 degrees. సో sin 9 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిందంతా 36 అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనం జేఈ కూడా ఇచ్చాడు ప్రాబ్లం, జేఈ మెయిన్స్లో కూడా ఈ ప్రాబ్లం రిపీటెడ్గా అడుగుతున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, ద వాల్యూ ఆఫ్ tan 9 degrees మైనస్ tan 27 degrees, tan 63 degrees, tan 81 degrees ఇట్లాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. చాలా మోడల్స్ చేస్తాను కాబట్టి మీరు ప్రతి మోడల్ని కానీ మీరు క్యాచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్న తర్వాత మోడల్ ఎలా చేయాలో మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, మనకి tan 9 degrees అలాగే ఉంచుతున్నాను. ఇంకోటి పాజిటివ్ ఏముందో చూడరా, tan 81 degrees ఇక్కడ రాస్తున్నా. నెక్స్ట్ మైనస్ కామన్ తీయండి, tan 27 degrees మైనస్ tan మైనస్ కామన్ తీసే కాబట్టి tan 63 degrees రాసుకుంటూ వస్తాను. సో ఇక్కడ tan 9 degrees అలాగే ఉంచి ప్లస్ న్యూమరికల్స్ అంటే బిగ్ నెంబర్స్ని స్మాల్ నెంబర్లో కన్వర్ట్ చేయండి. న్యూమరికల్స్ పెద్దవి ఉన్నాయి అనుకోండి, చిన్న వాటిలో కన్వర్ట్ చేస్తే మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. కాబట్టి tan 81 degrees అనేది cot 9 degreesకి సమానం అవుతుంది, cot 9 degrees. నెక్స్ట్ మైనస్ ఇది ఎంత అవుతుంది, tan 27 degrees అనేది
cot 27 డిగ్రీ సమానం అవుతుంది. cot 27 డిగ్రీస్కి సమానం అవుతుంది. 27 డిగ్రీస్కి సమానం అవుతుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, 90 డిగ్రీస్ ఉందనుకోండిరా, ఈ 90 డిగ్రీస్ని సైన్ తీటా కాస్ తీటా, నెక్స్ట్ ట్యాన్ తీటా కాట్ తీటా, నెక్స్ట్ సీకెన్ తీటా కొసీకెన్ తీటా ఇవి షేర్ చేస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్లో 30k వాల్యూ అయితే ఉంటుందో కాస్లో 60కి అదే వాల్యూ ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చు, అప్పుడు మనం 63 అడిగాడు అనుకోండి, 90 - 63 అంటే ఎంత అయితే వస్తుందో అది కాటుకు వస్తుంది, అలా రాశాను. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం అంటే ఎంత అవుతుంది, ట్యాన్ తీటా 9 తీటా అంటే ఎంత అవుతుంది, ఇది సైన్ 9 డిగ్రీస్ బై కాస్ 9 డిగ్రీస్ ప్లస్ కాస్ 9 డిగ్రీస్ బై సైన్ 9 డిగ్రీస్. ఓకేనా. నెక్స్ట్ రెండోది పట్టిందో చూద్దాం, మైనస్ ఇక్కడ చూద్దాం, ట్యాన్ అంటే ఎంత రాద్దాం, సైన్ 27 డిగ్రీస్ బై కాస్ 27 డిగ్రీస్ ప్లస్ కాస్ 27 డిగ్రీస్ బై సైన్ 27 డిగ్రీస్. 27 డిగ్రీస్. ఓకే, ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకుంటూ వస్తాను. అంటే ఎంత ఉంది, సైన్ 9 డిగ్రీస్ కాస్ 9 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ కాస్ ఇంటూ కాసు కాస్ స్క్వేర్. ఈ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎలాగో 1 అయిపోతుంది. అంటే మనకి మిగిలిపోయింది 1. ఓకేనా. ఈ 1కి ఇక్కడ చూడండి ఒక 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను, మైనస్ ఇక్కడ డైరెక్ట్ చేయొచ్చు కదా మనం, బై ఎంత మిగులుతుందో మనకి సైన్ 27 డిగ్రీస్ ఇంటూ కాస్ 27 డిగ్రీస్, ఇక్కడ కూడా 1 మిగులుతుంది, ఇంటూ 2 చేస్తా బై 2 చేస్తాను. ఓకేనా, ఇంటూ 2 బై 2 చేస్తాను. ఇక్కడ చూద్దాం, మనకి 2/2 సైన్ ఏ కాస్ ఏ అంటే సైన్ 2a రాయొచ్చు. అంటే సైన్ 2a అంటే ఎంత రాయొచ్చు, సైన్ 18 డిగ్రీస్, 2 × 90. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2/సైన్ 34 రాయొచ్చు, సైన్ అంటే ఎంత 54 డిగ్రీస్ రాయొచ్చు, సైన్ 54. ఓకే, ఇక్కడ రాద్దాం, ఈ రెండిట్లో 2 కామన్ తీసేద్దాం. లేదనుకోండి 2/సైన్ 18 డిగ్రీస్ అంటే ఎంత రాయొచ్చమ్మా, √5 - 1/4 మైనస్ 2/√5 ప్లస్ 1/4 రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ మళ్ళీ ఫ్రాక్షన్ ఉందంటే మళ్ళీ ఏం రాయొచ్చు, 4 బయటకు వస్తుంది. అంటే ఎంత అవుతుంది, 8/√5 - 1 మైనస్ ఇది ఎంత అవుతుందిరా, 8/√5 + 1 అవుతుంది. సో ఈ 2 టర్మ్స్లో నుంచి 8 కామన్ తీసేయండి, ఎల్సిఎం కట్టేయండి, ఎంత అవుతుందిరా, √5 + 1 మైనస్ √5 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది, +1 బై √5 ఇంటూ √5 + 1. ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నాను. క్యాన్సిల్ అయితే మనకి మిగిలిపోయింది ఎంత చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత ఉందిరా మనకి 8 ఇంటూ ఇదంతా 2 బై √5 ఇంటూ √5 ఎంత అవుతుంది, 5 - 1 అంటే ఎంత అవుతుంది, 4. ఇక్కడ చెక్ చేద్దాం, దీనిలో 2 టైమ్స్ చేద్దాం. అంటే 2 × 2 అంటే ఎంత మిగిలింది మనకి, 4. అదే కదా ఆప్షన్. దేంట్లో మనకి ఎంత చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రిగనోమెట్రిక్ రేషియోస్లో వాల్యూస్ రెగ్యులర్ వాల్యూస్ కాకుండా, అంటే 0, 30, 45, 60 కాకుండా ఇట్లాంటి వాల్యూస్ ఇచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూడాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది సైన్ 18 డిగ్రీస్ అని ఇచ్చాడు అంటే √5 - 1/4. నెక్స్ట్ రెండోది ఏముంది మనకి, సైన్ 54 డిగ్రీస్ ఇచ్చాడు అనుకోండి, √5 + 1/4. ఈ ప్రాబ్లంలో మన అబ్జర్వ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. క్లాస్ చెబుతున్నాను సార్.